ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంకొక యాప్ గురించి డిస్కస్ చేద్దాం. యాప్ నేమ్ వచ్చేసి నోబుల్ ఫుల్ అండి. సో ఇది చూడడానికి లాంగ్ టర్మ్ యాప్లా కనిపిస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. నేను లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు బ్రౌజర్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ మీ పాస్వర్డ్ సెట్ చేసుకోండి అండ్ ఇంకోసారి పాస్వర్డ్ ఇచ్చేయండి. ఇక్కడ నా రిఫర్ కోడ్ ఇచ్చేయండి. ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ మీరు సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యాప్లో మీకు అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మనం ఈ యాప్లో ప్రొడక్ట్స్ని చూడాలి అనుకుంటే కనిపిస్తున్న ప్రొడక్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ 4 రకాల ప్రొడక్ట్స్ అనేవి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ యాప్లో మినిమం ప్రొడక్ట్ వచ్చేసి 500 రూపీస్ ఫ్రెండ్స్. మన డైలీ ఇన్కమ్ వచ్చేసి 25 రూపీస్ ఉంటుంది. వ్యాలిడిటీ పీరియడ్ వచ్చేసి మనకి 40 డేస్ ఉండడం జరిగింది. అండ్ పర్చేజ్ లిమిట్ వచ్చేసి ఒకసారి మనం ఈ 500 రూపీస్ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా మనకి 3000 రూపీస్కి డైలీ ఇన్కమ్ వచ్చేసి 150 రూపీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ వ్యాలిడిటీ పీరియడ్ 42 డేస్ ఉంటుంది. అండ్ పర్చేజ్ లిమిట్ వచ్చేసి 5 టైమ్స్ మనం ఈ ప్లాన్ పర్చేజ్ చేసుకోవచ్చు. సో మనం సింపుల్గా ఏదైనా ప్లాన్ని బై చేయాలి అనుకుంటే సింపుల్గా ఈ వ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ప్లాన్ తాలూకు పూర్తి డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. సో మనం ఈ ప్లాన్ పర్చేజ్ చేయాలి అనుకుంటే సింపుల్గా ఈ బై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ ప్లాన్ అనేది సక్సెస్ఫుల్గా మీకు బై చేయడం అనేది జరిగిపోతుంది. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ యాప్లో రీఛార్జ్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న మీ పర్సనల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ రీఛార్జ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ ఏ ప్లాన్ అయితే తీసుకోవాలనుకుంటున్నామో ఇక్కడ అమౌంట్ చూజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను 500 రూపీస్ ప్లాన్ చూజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేశాను. అండ్ ఇక్కడ పేమెంట్ మెథడ్ అనేది ఒకటే ఉంది, రీఛార్జ్ మెథడ్ అనేది. సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ రీఛార్జ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంకో పేజ్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే అని చెప్పేసి. సో ఈ పేమెంట్ మెథడ్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఫోన్పే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫోన్పేలో. మనం ఇక్కడ ఈ యాప్లో మనం ఏంటంటే ఫోన్పేలో ఈ యూపీఐ ఐడికి సక్సెస్ఫుల్గా మనం రీఛార్జ్ చేసేయాలి 500 రూపీస్ అనేది. రీఛార్జ్ చేసి మనం బ్యాక్ వచ్చేసిన వెంటనే మనకి ఈ విధంగా సక్సెస్ అని చూపిస్తుంది. ఫ్రెండ్స్ మనం మన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో సింపుల్గా మీరు ఇక్కడ ఈ కాపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ రిఫరల్ కోడ్ని కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఎవరైతే ఫ్రెండ్స్ మీ లింక్ ద్వారా జాయిన్ అవుతారో వాళ్ళ నుండి వచ్చే బోనస్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో మనం బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ చూడండి సర్వీసెస్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేయండి. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ మనకి ఇక్కడ లింక్స్ అనేవి ఇచ్చారు. సో మనం యాక్చువల్గా అయితే ఈ యాప్లో ప్రజెంట్ అయితే కస్టమర్ కేర్ సర్వీస్ అనేది లేదు ఫ్రెండ్స్. సో దయచేసి ఎవరు ఈ యాప్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ట్రై చేయకండి. ఒకవేళ పెట్టాలి అనుకుంటే అది మీ రిస్క్తో మీరు చేయండి. సో ఫ్రెండ్స్ మీరు గెయిన్ చేసిన మనీని విత్డ్రాల్ చేయాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న విత్డ్రాల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు అక్కడ విత్డ్రాల్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. మీరు అక్కడ మీ మనీని విత్డ్రాల్ చేసుకోవచ్చు. సో ఈ యాప్లో మినిమం విత్డ్రాల్ వచ్చేసి 110 రూపీస్ ఫ్రెండ్స్. అమౌంట్ అనేది 24 అవర్స్లో క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో మనం ఇక్కడ చూడొచ్చు మై ప్రోడక్ట్ అనే ఆప్షన్. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఏ ప్రోడక్ట్ అయితే మీరు కొన్నారో ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అనేవి మీకు కనిపిస్తాయి. సో మీరు ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ యాప్ ద్వారా వచ్చే మనీ అనేది మొత్తం డీటెయిల్స్, రిఫరల్ ద్వారా వచ్చే మనీ అనేది మొత్తం డీటెయిల్స్ అనేవి మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ రీడింగ్ గిఫ్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో కంపెనీ వాళ్ళు ఇచ్చే ఏ కోడ్ అయితే ఉందో అది మీరు ఇక్కడ పేస్ట్ చేసి కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ కోడ్కి ఎంతైతే మనీ ఉందో ఆ మనీ అనేది మీ వ్యాలెట్లో క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ మనం ఈ యాప్కి మన బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న మై బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు ఒక ఫామ్ లాంటిది కనిపిస్తుంది. సో ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ మీరు ఇచ్చేసి మీరు ఇక్కడ సేవ్ బ్యాంక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ బ్యాంక్ అనేది సక్సెస్ఫుల్గా ఈ యాప్కి యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఎవరికైనా మీ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవాలి అనిపిస్తే ఇక్కడ కనిపిస్తున్న చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ పాస్వర్డ్ మీరు చేంజ్ చేసుకోండి. అండ్ మీ విత్డ్రాల్ పాస్వర్డ్ కూడా మీకు చేంజ్ చేసుకోవాలి అనిపిస్తే ఇక్కడ కనిపిస్తున్న విత్డ్రాల్ పాస్వర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు మీ విత్డ్రాల్ పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అండ్ లాగౌట్ అవ్వాలనుకుంటే సింపుల్గా ఈ లాగౌట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు లాగౌట్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.